రాజు ఒక్కడే కుమారుడు. ఒకనాడు, నాయన, ఇంత సోమరిపోతుగా ఉంటే రాజ్యాన్ని ఎట్ట పరిపాలిస్తావు? ఏదైనా కనువిప్పు కలిగే మార్గం చూడరా. ఈరోజు ఆ రోడ్డు దగ్గర చెట్టు కింద కూర్చో, నీకు గంపెడి మిఠాయిలు పెడతా, తింటా కూర్చో. కానీ పరిశోధన చేస్తూ ఉండు, ఎవరు ఏం పని చేస్తుంటారా అని. అంతే, కూర్చున్నాడు మనోడు చెట్టు కింద మిఠాయి తినుకుంటూ. దారిలో వందల వేలాది మంది పోతున్నారు. అయితే నడిదారిలో 2 గుళ్ళు ఉంటాయి. ఎవడే కానీ ఆ గుండు తీసి బయటేయడముగా. సాయంత్రం ఒక తాత మాడి పనులు అమ్ముకుందామని వస్తూ బుట్ట దించి ఆ 2 గుళ్ళను తీసి పక్కన చిన్న దులిపి శక్తికి మించిన పని చేసి, అయ్యా అమ్మయ్య, ఎవరికి బాధ లేకుండా మంచి పని చేసినందుకు భగవంతుడు నా జీవితాన్ని ధన్యం చేశాడని ఆ గుండు కింద దుర్చే ఒక 4 రత్నాలు ఉన్నాయి. దిమ్మ తిరిగిపోయి, బాబు నీవే ఈ రత్నాలని అడిగిండు. తాత, నీ కష్టానికి దేవుడిచ్చిన ఫలితం అంతే. రాజకుమారుడు ఇంటికి పోయి, నాన్న ఈ విధంగా జరిగింది. మిత్రమా, నా ప్రేమైన పుత్ర, ఎవడైనా కష్టపడితే ఫలితం వచ్చి తీరుతుంది అని రాజు కుమారుని ప్రోత్సహించాడు. ఓం స్వస్తి.